పీఈటీ పోస్టుల రిక్రూట్మెంట్ను త్వరగా పూర్తి చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందిరా గాంధీ భవన్లో తెలంగాణ గురుకుల పీఈటీలు మహేష్ కుమార్ గౌడ్ను ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఇక 2017 గురుకుల నోటిఫికేషన్ను పేర్కొన్న 616 పీఈటీ పోస్టుల రిక్రూట్మెంట్ను త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థులను కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ ఇచ్చి వారి ప్రభుత్వ కాలం పూర్తయ్యేంత వరకు కూడా రిజల్ట్ను ప్రకటించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని నెల 19వ తేదీన రిజల్ట్ను ప్రకటించి మెరిట్ లిస్ట్ను కూడా తయారు చేసిందని అన్నారు. కానీ మెరిట్లో లేని వారు కొందరు కోర్టుకు వెళ్లారని అన్నారు. ఇక సమస్యను పరిష్కరించి రిక్రూట్మెంట్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చి ఈ పోస్టు భర్తీ చేయకుండా పోస్ట్ అమ్ముకునే ప్రయత్నం చేసింది. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవ నేటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఫార్మా పోస్టులు ఇవ్వకుండా వారు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగా నెలలోపే రిజల్ట్ పెట్టిర్రు. ఇప్పుడు మొత్తం రిజల్ట్ ఇచ్చి మార్కులు ఇచ్చేసి నియామక పత్రాలు రేపు దసరాలో ఇస్తామని చెప్పారు. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రెడ్డి గారు మమ్మల్ని మొత్తం ఈ కార్యక్రమం మానవతరాయన కూడా మమ్మల్ని 3 సంవత్సరాలు మమ్మల్ని నడిపించి దానాలు చేసిండు. ఈ రకం శ్రీరామ్ కూడా మమ్మల్ని ఈ రాష్ట్రంలో 34,000 ఉద్యోగాలు ఇచ్చే చరిత్ర రేవంత్ రెడ్డి గారు దాదాపు ఇంకొకటి 34,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పీఈటీలు అంటే ఏంది, నేను 1991లో బ్యాచిలర్ డిగ్రీ ఫిజికల్